టుడే క్లాస్ ఏంటంటే మీకు కెరియర్ సంబంధించి మనం ప్రెడిక్షన్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వస్తారు చాలా మంది. వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో కెరీర్ ఎలా ఉంది, అసలు ఎటువైపు వాళ్ళ కెరీర్ వెళ్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఆస్ట్రాలజర్స్ అనగానే వాళ్ళకి ఏంటంటే చాలా వరకు లైఫ్లో ఏ క్లారిటీ లేనప్పుడు, ఏం చేయాలో తెలియని మానసిక స్థితి వచ్చినప్పుడు, ఇన్ కేసు అదే టైంలో వాళ్ళ లైఫ్లో ఏంటంటే బ్యాడ్ పీరియడ్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇలా బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఒక హోప్ కోసం ఎదుగుతున్న ప్రాసెస్లో ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు కూడా ఆస్ట్రాలజర్ని గురువులుగానే భావిస్తుంటారు. యాక్చువల్గా లైఫ్లో ఎప్పుడన్నా గుర్తుండాలి, ఒక గురువు పొజిషన్కి వెళ్తున్నారు ఒక ఫీల్డ్లో అంటే కనుక, గురువు అనగానే ఫస్ట్ వన్ ఏంటంటే క్లారిటీ, స్పష్టత అంటాం. అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మీకు సబ్జెక్ట్ మీద ఎంత స్పష్టత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం మార్కెట్లో ఏంటంటే 2 పుస్తకాలు చదివి ఆ పుస్తకాల మీద ఏదో చేద్దాం అనుకుంటే వెళ్తుంటారండి. వాళ్ళకి ఆ స్పష్టత లోపిస్తుంది. అంటే డీప్ అనాలిసిస్, రూట్ లెవెల్ అనాలిసిస్ అనేది వాళ్ళు చేయలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఏదో కొద్దిగా చదివాము, దాని మీదే మనం సర్వేలు అవుతున్నాం కదా అని చెప్పేసి ఆలోచన విధానం ఉంది. కానీ జ్యోతిష్యం అనేది అలా కాదు. వీడికో కోసి పెట్టినాను చూడు, విని తీసుకో. ఇది కడగాలి ఇంకా. ఇప్పుడు జ్యోతిష్యం ఎలా ఉంటుందంటే చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మనం ఒక జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు మనకి బేసిక్ లెవెల్ ఏముంటుంది, ఇక్కడ ఈ గ్రహాల యొక్క తత్వాలు, అలాగే భావాలు, భావాధిపతులు, తత్వాలు వచ్చేసింది. ఇంక మనం జ్యోతిష్యం అనుకుంటాం. 27 నక్షత్రాల పేర్లు తెలిస్తే జ్యోతిష్యం వచ్చిందంటారు. 9 గ్రహాల పేర్లు చెప్తారు, నా జ్యోతిష్యం వచ్చి అంటారు. నా జాతక చక్రం ఇట్లా చూడాలి కదా అంటారు, జ్యోతిష్యం వచ్చి అంటారు. కానీ ఇందులో ఎంత డీప్ లెవెల్కి వెళ్ళాలి. జ్యోతిష్యం అంటే ఒక్క ఇది ఒకటే కాదు, ఒక జాతక చక్రం ఒకటి చూడటం కాదు. జ్యోతిషంలో చాలా ఉంటాయి చూడాల్సినవి. ఫస్ట్ మనకేంటంటే హస్త సాముద్రికం బాగా తెలిసి ఉండాలి, అలాగే అంగ సాముద్రికం తెలిసి ఉండాలి. ఈ రెండు వీటితో పాటు ఏంటంటే మనకి ముహూర్త విభాగం, ఖగోళ జ్ఞానం ఖచ్చితంగా ఆస్ట్రాలజీలో తెలిసి ఉండాలి. 2 స్వరజ్ఞానం అని ఉంటుంది, స్వరజ్ఞానం బలంగా తెలిసి ఉండాలి. అంటే ఒక స్వరశాస్త్రం ఎంత బలంగా తెలిస్తే ఆ స్వరశాస్త్రం తెలియకుండా వాళ్ళు జ్యోతిష్యులుగా చలామణి అవుతామంటే అది చాలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే స్వరశాస్త్రం బలంగా తెలిసి ఉండాలి. ఎంత బలంగా తెలిసి ఉండాలంటే ప్రతి సోలా ఉంటుంది మనకు. స్వరశాస్త్రంలో ఎలా ఉంటుందంటే తిథి సోల అని, వార సోల అని, నక్షత్ర సోల అని చెప్పేసి ఇలాగా డిఫరెంట్ సోళ్ళు వెళ్తూ ఉంటాయి. అలాగే సూర్యసోల, చంద్రసోల, అంటే ఒక ప్రయాణం చేస్తున్నారు, ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్ని సోలాలు చూస్తే మనం వాళ్ళకి ఒక ముహూర్తంలో తీసుకెళ్ళాలి. అంటే స్వరశాస్త్రం ఎంత డెప్త్గా వస్తే, స్వరశాస్త్రం మీద ఎంత కమాండింగ్ తీసుకుంటే వాళ్ళు జ్యోతిష్యంలోకి ముందుకెళ్ళగలుగుతారు. ఈ స్వరశాస్త్రం తర్వాత మనకు తెలియాల్సిన శాస్త్రం ఏదంటే దీనికి కనెక్టెడ్గా మళ్ళీ పక్షి శాస్త్రం, అంటే పంచపక్షులు, పంచతత్వాలు, అలాగే నక్షత్ర సిద్ధాంతం ఉంటుంది. ఈ నక్షత్ర సిద్ధాంతం కూడా బలంగా తెలియాలి. వీటన్నిటి తర్వాత వచ్చేది మనకేంటంటే శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, వీటి మీద కూడా కంప్లీట్ కమాండింగ్ ఉండాలి. వీటన్నిటి మీద కమాండింగ్ వస్తే అప్పుడు మనం ఒక ఆస్ట్రాలజర్గా సర్వైవల్ అవుతాం. మనకు క్లారిటీ, స్పష్టత ఉంటుంది, డీప్గా ఉంటుంది, చాలా స్పష్టంగా. అంటే జ్యోతిషం మనం నేర్చుకున్నాము, స్టార్ట్ చేస్తున్నాము అంటే 24/7 మ్యాక్సిమం దాని గురించి ఆలోచిస్తా. ఒక 5 ఏళ్ళు గట్టిగా ప్రాక్టీస్ చేస్తాను, 5 నుంచి 10 ఏళ్ళు వీటి మీద ఒక గ్రిప్ వస్తుంది. అందుకే అంటాం ఆస్ట్రాలజర్ అనగానే గురువు గారు ఎప్పుడైతే వాళ్ళ అవతల వాళ్ళు భావిస్తారో వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వాలి. అసలు గ్రహాలను ఫైండ్ అవుట్ చేయటం, పట్టుకుంటూ తెలియాలి. అంటే ఒక పరాశరి వేదిక శాస్త్రం మీద చాలా క్షుణ్ణమైన జ్ఞానం ఉండాలి మనకి. ఇప్పుడు ఇత్తశాల మోసరేఫా యోగం అంటాం. ఏ గ్రహం మందగ్రహం వెనకలాగుతుందా, లేకపోతే లేత గ్రహం వెనకలాగుతుందా, ఈ క్లాసెస్ చాలా ఉన్నాయి. మీకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 460 క్లాసెస్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్. మీరు వాటన్నిటి మీద మీరు గ్రిప్ తెచ్చుకున్నారు అనుకోండి, ఈ శాస్త్రాలు ఇదొకటే కాదు, మనకేంటంటే నాడీ కూడా తెలిసి ఉండాలి. అందులో మనకి బలంగా వెళ్ళే నాడీ ఏదో ఉందంటే భృగు నాడీ వెళ్తుంది, నంది నాడీ, భృగు నంది నాడీ వెళ్తుంది.
రెండోది కంజంక్షన్స్ మీద మంచి కమాండింగ్ ఉన్న సబ్జెక్టులు ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ తీసుకుంటాం, దక్షిణ భారతదేశంలో నందినాడి తీసుకుంటాం. ఈ రెండు ఏంటంటే ఈక్వల్గా వెళ్తా ఉంటాయి. వాళ్ళు మేషాన్ని లగ్నంగా చెప్తారు, నందినాడిలోకి వచ్చి మనకి పురుష జాతకానికి ఏమో గురుని లగ్నంగా మారుస్తారు, స్త్రీ జాతకాన్ని శుక్రుని లగ్నంగా మారుస్తారు. రెండోది మనకు లగ్నం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది, డిగ్రీలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ భావాలు భావాధిపతుల నుంచి ఆరగలాలు తీసుకుంటూ వెళ్తే మళ్ళీ ఎక్సలెంట్ ప్రిడిక్షన్ వస్తుంది. అంటే ఏ రకంగానే సరే ఒక ఆస్ట్రాలజర్, ఒక జ్యోతిషుడు మనం అవుతున్నాము, క్లారిటీ, మోస్ట్ క్లారిటీ అనేది లేకుండా కనుక జ్యోతిషంలో మనం ముందుకు వెళ్ళలేం. కానీ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే చాలా తక్కువ క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే గోచారం ఇంకొక ఎత్తు. ఈ గోచారంలో మళ్ళీ నక్షత్ర సిద్ధాంతాన్ని చూడాల్సి వస్తుంది, గ్రహాల స్థితిని చూడాలా, ఖగోళ జ్ఞానం ఎలా ఉంటుందో చెక్ చేయాలి. అంటే ఎవ్రీథింగ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. సారీ. అంటే ఒక్కొక్క టాపిక్ మీద మనం వెళ్ళేటప్పుడు వీటన్నిటిని మనం బలంగా అబ్జర్వ్ చేస్తుండాలి. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏదైనా ఉందంటే కనుక ఇది కెరియర్కి సంబంధించింది. ఒక మనిషి ఉద్యోగమా లేదా వ్యాపారమా, ఏదైనా సరే కెరీర్ అనేది 10th హౌస్ వస్తుంది. ఉద్యోగానికి వస్తుంది అది, అలాగే వ్యాపారానికి వస్తుంది. అంటే వాళ్ళ కర్మ, దేని మీద వాళ్ళకి జీవనోపాధి వస్తుంది. ఇప్పుడు మనం శని దశమ దృష్టి ఎక్కడైనా పడింది అనుకోండి, అక్కడి నుంచి కూడా వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. అదొక లాజిక్ మనకి. 10th ఆస్పెక్ట్ కర్మ, మనకు ఫుడ్ ఇస్తుంటాడు శని. మనం బతకడానికి ఎంత కావాలో అంత తిండి అతను ఇస్తూనే ఉంటాడు. ఇక్కడ శనిని బాగా అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక జాతకాన్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి కొన్ని బేసిక్ రూల్స్ అనేది ఉంటాయి, థంబ్ రూల్స్. ఇప్పుడు రూల్ 1 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడే కెరియర్ రూల్ 1 ఏంటి మనకి ఇక్కడ, ఎప్పుడైనా సరే భావము. రెండోది భావాధిపతి. మూడోది వచ్చేదంటే కారకుడు. ఇలా మనకేంటంటే మూడు మనకి తీసుకెళ్తాం. ఈ ముగ్గురు బలాలు చెక్ చేయాలి. భావం ఎంత బలంగా ఉంది, భావాధి భావ బలం ఎంత ఉంది, భావాధిపతి బలం ఎంత ఉంది, కారకుడు బలం ఎంత ఉంది. ఈ ముగ్గురు అంటే ఒక పర్సన్ యొక్క కెరీర్ని డిసైడ్ చేస్తారు. ఈ భావం అనగా మనం ఏమేమి తీసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకుందాం. ఇది 10th హౌస్. ఇప్పుడు 10th హౌస్ భావం ఏమైంది, 10వ భావం అంటాం. ఈ భావాన్ని ఎవరు చూస్తున్నారు, లేదా ఈ భావంలో ఎవరు స్థితిని పొందారు, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది భావాధిపతి ఎవరు, శని. కారకుడు కూడా శని. చూడండి, భావము భావాధిపతి కారకుడు ముగ్గురు ఒకే గ్రహం అయ్యేది మనకి ఏంటంటే మేష లగ్నానికి అవుతుంది. ఇప్పుడు మేష లగ్నం కాదు, మనం ఒక మేన లగ్నం తీసుకున్నాం. ఇక్కడ భావం ఏమైంది, ఇక్కడ గురువు అవుతున్నాడు. భావాధిపతి గురుడే, కారకుడు శని అవుతుంది. ఇలాగ రెండు గ్రహాలు ఇక్కడ పనితీరు అయితే మెయిన్ చూస్తున్నాం. ఇంకా దాంట్లో ఎవరు ప్లేస్ అవుతున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి, ఇది మన ప్రిడిక్షన్. ఎప్పుడైనా సరే రూల్ 1 ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క బలం ఎంత. ఏ భావాధిపతి అయినా తన స్థానం నుంచి శుభస్థానాలు, ఇక్కడ మనం శుభస్థానాలు అనగానే శుభస్థానాలు మీరు రాసుకోండి కావాలంటే నోట్స్.
ఇప్పుడు మాత్రం ఏనండి, 3వ స్థానం 11వ, అర్థమైందా? 5, 9 మామూలుగా ఏంటంటే ఈ దృష్టిలో ఏదైతే భావం నుంచి ఆ దృష్టిలు అనేది శుభస్థానాలుగా తీసుకుంటాం యాక్చువల్గా. అశుభ స్థానాలు అంటే ఏంటి? 6, 8, 12. అలాగే 3, 11 వచ్చేసరికి వీటిని కూడా అశుభ స్థానాలుగా తీసుకుంటాం. ఇక్కడేమో దృష్టులు, ఇవి శుభ దృష్టులు. ఇవి ఆ దృష్టిలు పడుతున్నాయి అనుకోండి, శుభంగా ఉంటుంది. అర్థమైందండి? ఇవి స్థానాలు, పాపస్థానాలు. ఈ పాపస్థానాలు అట్లాగే బాధకాధిపతి. బాధకాధిపతి కూడా ఏంటంటే మనకి ఇక్కడ పాపగ్రహంగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మెయిన్ బేసిక్స్ అన్నమాట, ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన బేసిక్స్. అలాగే ఆర్గళ విధానం తెలియాలి. ఈ ఆర్గళ విధానం మనకేంటి ఇక్కడ 2, 4, 11, 5, 9 వీటిని శుభ ఆర్గళాలుగా ఉంటాం. అలాగే పాపార్గళాలు. పాపార్గళాలు అంటే ఏంటి ఇక్కడ మనకి? పాపార్గళాలకు వచ్చేసరికి మనకి 12వ భావం వస్తుంది, 10వ భావం వస్తుంది, 3వ భావం వస్తుంది. ఈ పాపార్గళాలు. ఇంకా పాపస్థానాలు మామూలే మనకి 6, 8, 12 పాపస్థానాలే. ఇంకా 7వ భావాన్ని దృష్టి ఏంటంటే 7వ దృష్టితో ప్రతి గ్రహం ఏం చేస్తుంటే అవతల హౌస్లో ఏ గ్రహం లేకపోతే దాని యొక్క బలాన్ని తీసుకోవాలని వస్తుంది. దాని యొక్క బాధ్యత కూడా ఆ భావాన్ని చూసి 7వ దృష్టితో ఏ గ్రహం ఎక్కడ ఏ భావాన్ని చూస్తున్నా బాధ్యత తీసుకుంటుంది తన చూపు వల్ల, ఆ హౌస్ యొక్క బాధ్యత. ఇది బేసిక్ రూల్స్. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క కెరీర్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక మీన లగ్నం కెరీర్ చూడాలి. మీన లగ్నం కెరీర్ అనగానే ఇక్కడ 10వ భావం చూస్తాం. రూల్ 1. ఈ అధిపతి ఎవరంటే జూపిటర్. ఇన్ కేసు జూపిటర్ ఇక్కడి నుంచి 3వ భావంలో ప్లేస్ అయ్యాడు. 3వ భావంలో ప్లేస్ అవటం వల్ల వీళ్ళు కెరీర్లో చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారని చెప్పి. మనకేంటంటే లగ్నాత్ అతను తన భావం లగ్న భావం అయ్యాడు, ఆ భావం నుంచి 12వ భావంలో కూర్చున్నాడు అంటే నెగిటివిటీ. మామూలుగా ఫారినర్లు 12వ భావంలో లగ్నాధిపతి దశమాధిపతి కూర్చున్నాడుగా సెటిల్ అవుతాయి, ఇలాంటి అలైన్మెంట్లు చెప్తాం మనం. కానీ నిజంగా ఏం చెప్పాలి వీళ్ళకి? దశమాధిపతి తన భావం నుంచి 3లో కూర్చున్నాడు, 11వ దృష్టి చేస్తున్నాడు. కానీ 3వ భావం అనేది విరోధార్గం, అపోజిషన్ చేస్తుంటాడు అని. ఇప్పుడు భావాధిపతి బాగాలేదు. ఇప్పుడు కారకుడు చూద్దాం. ఈ కారకుడు శని ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం. ఈ కారకుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ భావానికి శుభార్గల అయింది. ఇక్కడ శుభార్గల 3వ దృష్టి కూడా శుభమే. మళ్ళీ ఇక్కడ 11వ దృష్టి శుభం ఇస్తున్నాడు లగ్నానికి గురుడు. కానీ ఈ భావానికి అతను శుభస్థానంలో కూర్చోాలి, ఆర్గళ పాపస్థానంలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే సగం పాజిటివ్గా ఉన్నాడు గురుడు, సగం పాజిటివ్గా లేడు అని. కానీ ఇక్కడ శని చూడు, శని 11వ స్థానంలో కూర్చున్నాడు, శుభార్గలాన్ని ఇస్తున్నాడు, 3వ దృష్టితో శుభ దృష్టిని ఇస్తున్నాడు. శని ఏం చేస్తున్నాడు అంటే బలంగా ఇస్తున్నాడు. ఇక శని బలంగా ఇస్తున్నాడు. ఇప్పుడు శని 11వ భావం నుంచి కెరీర్ సెట్ చేద్దాము అనుకున్నాం అనుకోండి. మనం 11వ భావం ఏంటంటే ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లు కానీ, ఎన్జిఓ యాక్టివిటీస్ కానీ, ఆన్లైన్ యాక్టివిటీస్, ఇలాంటి డిఫరెంట్ పబ్లిక్ రిలేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు ఈ భావం నుంచి చూసుకుంటే ఇతను శని ఏమవుతున్నాడు? దశమంలో కూర్చున్నాడు కాబట్టి పాపార్గలంలోకి వెళ్ళాడు, విరోధార్గలంలోకి వెళ్ళాడు. అంటే ఈ కెరీర్ సూట్ కాదు. ఇప్పుడు ఫారిన్ యాక్టివిటీస్, ఎక్స్పోర్ట్కి సంబంధించిన వాటికి చూసుకున్నాం అనుకోండి శని,
9వ స్థానంలో కూర్చున్నాడు. ఇది బాగుంది. అంటే ఈ పర్సన్ మనం ఒక గైడెన్స్ ఇవ్వచ్చు. ఏం గైడెన్స్ ఇస్తాం? 12th హౌస్ యాక్టివిటీస్ ఎవరుంటే చెయ్యండి. అంటే బయటికి వెళ్ళి బాగా కాయ కష్టం చేసి బతకడం, ఇంటికి దూరంగా వెళ్ళి కాయ కష్టం చేసి బతకడం. అర్థమైనా? రెండోది ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానీ ఇంపోర్ట్ బిజినెస్లు కానీ ఇలాంటి వాటికి, అలాగే ఫారెన్ రిలేషన్ వాటికి తీసుకెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, మామూలుగా గురుడు కూర్చున్నాడు, 11వ దృష్టి ఇస్తున్నాడు, లాభ దృష్టి, కానీ ఆరంలా కాలేదు. కానీ ఇక్కడ శని కారకత్వాలతో మనం చేయాలి. అప్పని శని కారకత్వాల్లో 12తో పెడితే ఈ శని బాగుంటుంది. రెండోది ఎలాంటివి చేస్తే బాగుంటుంది? హార్డ్ వర్క్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ 8th హౌస్లో కూర్చున్నాడు. 8th హౌస్లో మనకేముంటాయి? ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, ఇంకా స్పై డిపార్ట్మెంట్స్, రా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ రోజులు అంటే సాఫ్ట్వేర్ కోడింగ్. సాఫ్ట్వేర్ కోడింగ్ అనేది కూడా మనకి స్ట్రక్చరల్ కోడింగ్ అంటాం మనం. శని ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్కి, మ్యాపింగ్కి ఆధిపత్యం తీసుకుంటాడు. కాబట్టి వీళ్ళని ఏడబ్ల్యూఎస్ లాంటి టెక్నాలజీలు నేర్చుకో, లేకపోతే ఎజ్యూర్ లాంటివి నేర్చుకో, ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ అనేది, డిజైనింగ్ అనేది, డిజైనింగ్ సెక్టార్ వైపు వెళ్ళు బాగుంటుందని చెప్పి. ఇన్ కేసు ఇక్కడి నుంచి కుజుడు కూర్చున్నాడు. కుజుడు కూడా చూస్తున్నాడు దశమ భావాన్ని. కుజుడు టెక్నాలజీ లాంటి. కుజుడు ఎప్పుడైతే దశమాన్ని చూస్తున్నాడు, కుజుడు ఏ ఏ భావాల ఆధిపత్యం ఉంది? ఈ భావం నుంచి చూస్తున్నాడు 9th హౌస్ నుంచి. 8th హౌస్లో కూర్చున్నాడు 9th నుంచి. 2nd హౌస్ నుంచి కూర్చున్నాడు 3rd లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఏదైనా కౌన్సిలింగ్ సెక్టార్ కానీ, ఫైనాన్షియల్ సెక్టార్ కానీ, ఫుడ్ సెక్టార్ వైపు కానీ వెళ్ళాలని ఉంటుంది. ఎందుకంటే ఇది ఖాళీగా ఉంది. కుదురు చూస్తున్నాడు. ఈ భావం ఏం చేస్తుంటే ఈ మనిషిని లాగుతుంది, చెయ్యి 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 అని. కర్మ లాగింది. నువ్వు ఆ పని చేయి. కర్మ ఏంటంటే తను ఎవరైనా చూస్తే లాగేసుకుంటుంది. ఈ కర్మ చేశాడు ఇతను. చూడండి, మెకానికల్ ఐటమ్స్ చేశాడు. అది కూడా 2nd హౌస్కి ఇన్క్లూడ్. ఫైనాన్షియల్ సెక్టారు, ఫుడ్ సెక్టారు, లేకపోతే మన ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేస్తే కనుక ఈ కుర్రాడు నష్టపోతాడు అని చెప్పాను. ఎందుకు? ఇక్కడ చూస్తున్నాడు, కర్మని చేయాలని ఉంటుంది. ఆ కర్మ వైపు బలంగా లాక్కెళ్తుంది. కానీ ఈ భావానికి విరోధార్హమైంది. సరే, తండ్రికి సపోర్ట్ చేస్తాడా? తండ్రిని ఇన్క్లూడ్ చేసుకుంటాడా? లేకపోతే ధర్మస్థానాలకు సంబంధించిన వ్యాపారం చేస్తాడా? 9th హౌస్ కదా. ట్రావెలింగ్, లాంగ్ పిలిగ్రిమ్స్ లాంటివి, లేదు కన్సల్టేషన్, కౌన్సిలింగ్, ఇలాంటివన్నీ 9th హౌస్ సెక్టార్లో. దీనికి సంబంధించి చేసినా కూడా నష్టపోతాడు. ఎందుకంటే ఈ భావం నుంచి ఇతను మళ్ళీ కుదిరి డ్యామేజ్ అయ్యింది. కానీ దశమాన్ని చూస్తున్నాడు, కర్మ ఇతను లాగిద్ది, చేస్తే నష్టపోతాడు. ఈ క్లారిటీ అష్టాలు జరపడాలి. దీన్ని వద్దు నాయనా అని చెప్పాలి. రూల్ 1. ఇదే పర్సన్ ఇక్కడ కుదిరి ఎక్కడ కూర్చున్నాడు, అష్టమ దృష్టితో మళ్ళీ కెరీర్ చూస్తున్నాడు. ఇప్పుడు ఈ భావానికి శుభార్గలు అయింది. ఈ భావం చూస్తే సప్తమంలో కూర్చున్నాడు, తృతీయలో కూర్చున్నాడు. ఇప్పుడు కూడా మనం చెప్పొచ్చు, ఈ మార్కెటింగ్ చేయటం, ఈ కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ గా ఉంటాం. 3rd హౌస్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, షార్ట్ జర్నీ గైడ్. అండ్ ఫైనాన్షియల్, ఫుడ్ సెక్టర్, ట్రావెలింగ్ సంబంధించిన, వెహికల్కి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి మనకి, మొబైల్ ఫుడ్స్ అంటాం. వీటికి సంబంధించింది కానీ, లేదా రియల్ ఎస్టేట్, అది మీడియేషన్, ఇలాంటివి చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతాడు. ఇక్కడ కూర్చుంటే అదే కుదిరి ఫెయిల్ అవుతున్నాడు, వద్దని చెప్తాం. అదే కుదిరి ఇక్కడ ఒక స్టెప్ వచ్చాడు, సూపర్ ఉంది. ఎందుకంటే దృష్టి పడుతుంది 4వ దృష్టి. లేదు, కుదిరి ఎక్కడ కూర్చున్నాడు, 4వ దృష్టి ఇచ్చాడు అతనికి. ఇక్కడి నుంచి చూసుకున్నాము 6వ భావం అయింది, ఫుడ్ సెక్టార్ వైపు వద్దు అంట. ఇక్కడి నుంచి చూసుకున్నాం ఈ భావానికి వచ్చి శుభార్గలాగా ఉన్నాడు 9th హౌస్ కన్సల్టేషన్కి. కానీ 10వ భావానికి సంబంధించి చూసుకుంటే అతను అపోజిషన్ చేస్తున్నాడు, విరోధార్హం అవుతుంది. ఇక్కడ కూడా కుజుడు ఏంటంటే 90% నమ్మటానికి లేదు, ఒక 10% చేస్తుంటాడు. కానీ మైనస్ అయితే చేస్తుంటాడు అని చెప్పాలి. ఇది కుదిరి ఎక్కడ కూర్చుంటే. అంటే కుదిరి ఎక్కడ కూర్చొని చూస్తున్నాడు, దృష్టి అయితే కావాలి. దృష్టి పెట్టాడు అనుకోండి, బాగానే ఉంటుంది. లేదా కుదిరి ఎక్కడ కూర్చున్నాడు, నేర్చబడ్డాడు కుజుడు. చూడండి, ఇక్కడ నేర్చబడ్డాడు. మళ్ళీ మనం ఈ 2 సెక్టార్లు చేయొచ్చు అంటాం. ఇక్కడ దృష్టి పడతలేదు యాక్చువల్గా.
కానీ ఈ ద్వితీయ భావానికి చతుర్థంలో ఆరగలా ఇచ్చాడు, నవభావానికి మళ్ళీ ఆరగలా ఇచ్చాడు, 9th హౌస్. ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ సెక్టార్ బిజినెస్లు కానీ, కౌన్సిలింగ్ అని, కన్సల్టెంట్గా కానీ నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని. ఏదన్నా టీచింగ్ ఎడ్యుకేషను, లేకపోతే ఫారిన్ ఎడ్యుకేషను కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి మనకి, ఫారిన్ పంపించేది ఎడ్యుకేషన్ సీట్లు వేసేది, అలాంటిది పెట్టు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పంచమం అంటే ఒక రకమైన ఎడ్యుకేషన్. ఇతను అష్టమ దృష్టి గురుడు చూస్తున్నాడు, దశమాధిపతి. దశమాధిపతిని చూస్తున్నాడు, ఈ 2 భావాలకి శుభార్గలాగా మారాడు. ఈ 2 సెక్టార్స్ నువ్వు సక్సెస్ అవుతానైనా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తాము. ఇది ఒక సజెషన్. ఇక్కడేమో శనికి సజెషన్ ఇస్తున్నాము, ఒక సెక్టార్కి మాత్రమే. ఇక్కడ కుజుడికి సజెషన్ ఇస్తాం, ఒక సెక్టర్. ఇక్కడ పంచమంలో ప్లేస్ అయితే ఇన్ కేసు చాలా మంది నేర్చపడ్డాడు కదండి అంటాడు. ఇక్కడ నేర్చత్వం పనికిరాదండి, ఎందుకంటే ఈ భావానికి అరగలానిస్తున్నాడు అంతే శుభంగా, ఈ భావానికి అరగలాయిస్తున్నాడు నేర్చబడి. కాబట్టి ఈ భావానికి అరగలేస్తున్నాడు కాబట్టి ఇతను మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు కెరీర్ అని. ఇన్ కేసు బుధుడు చూస్తున్నాడు అనుకో, చాలా గ్రహాలు అండి మనకు, నవగ్రహాలు. ఇప్పుడు బుధుడు చూస్తున్నాడు, ఎక్కడ కూర్చుంటే చూస్తాడు. బుధుడు డైరెక్ట్ చూస్తున్నాడు, ఓన్ హౌస్ లో కూర్చున్నాడు, చూస్తున్నాడు. మనం ఏం చెప్తాం ఇక్కడ, ఒక పని చెయ్యి, ఏదన్నా స్కూల్స్ లో పని చెయ్యి బాబు బాగుంటుందండి. బుధుడు అనగానే బిజినెస్ సెక్టార్స్ లో వర్క్ చేయి బాగుంటుందండి. వర్క్ ఎందుకు చేయమంటున్నారు ఇక్కడ, జాబ్ ఎందుకు చేయండి అని చెప్తున్నాం. ఇందాక దాకా ఒక రకంగా వెళ్ళాం, ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోతాం. నేను ఓన్ బిజినెస్ పెట్టొచ్చు కదండి స్కూల్స్ లాంటివి అంటాడు, వద్దు నాయన అంటాడు. ఓన్ బిజినెస్ అనగానే ఇక్కడ 7th హౌస్ యాక్టివేట్ అయింది. ఈ భావాన్ని చేతనం విరోధార్గంలో కూర్చున్నాడు, వద్దని చెప్పండి. జాబ్ చేయి, ఎందుకంటే 4th హౌస్ అనేది స్కూల్స్ కాలేజెస్ చూపిస్తుంది మనకి. బుధుడు సప్తమ దృష్టి ఇస్తున్నాడు, కానీ జాబ్ ఎందుకు చేయమంటే ఇది 6వ భావం ఉద్యోగం. ఈ ఉద్యోగ భావానికి 11th లో కూర్చున్నాడు. ఒకళ్ళ కింద పనిచేస్తే సక్సెస్ఫుల్గా ఇతను ఈసీ ఫీల్డ్స్ సెక్టార్స్లో ద బెస్ట్ లైఫ్ ఉంటుంది, నీకు ప్రాబ్లం ఉండదు. ఇది అర్థం ఏంటంటే ఒక అలైన్మెంట్ మనం చెప్పేది వాళ్ళ జాతకంలో. అంటే ఒక గ్రహం అన్నా దొరక్కపోదా ద బెస్ట్ కెరీర్కి అని చెప్పేసి మనం గైడెన్స్ ఇవ్వటం. బుధుడు చూస్తున్నాడు కాబట్టి. లేదు శుక్రుడు చూస్తున్నాడు, శుక్రుడు కూర్చొని చూస్తున్నాడు దశమ భావాన్ని. లేదు ఇక్కడ శుక్రుడు కూర్చున్నాడు, దశమ భావాధిపతిని చూస్తున్నాడు. ఇక్కడ శుక్రుడు చూస్తేనేమో ఒక రకంగా చెప్తే మనం ఏమేమి చెప్తాం ఇక్కడ, నేనైతే ఇచ్చేది ఏంటంటే సాఫ్ట్వేర్ అయిపో అంట. 4th హౌస్ లో శుక్రుడు కూర్చున్నాడు, గురుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు మనకి, మెయిన్ లగ్నం. సాఫ్ట్వేర్ వెళ్ళు, నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్తావు అంట. ఎందుకంటే 3rd హౌస్ అనేది కమ్యూనికేషన్ సెక్టర్స్, ఈ రోజున మొత్తం 3rd హౌస్ రన్ చేస్తుంది సాఫ్ట్వేర్ సెక్టర్. 8th హౌస్ అనేది కోడింగ్ సెక్టర్. చూడండి 3rd హౌస్ నుంచి శుభార్గళం 2, 8th హౌస్ నుంచి కూడా శుభార్గళం వేస్తున్నాడు 5th, అదే ఈ భావం నుంచి 9th. ఇతను మళ్ళీ దశమాన్ని చూస్తున్నాడు, ఎక్సలెంట్గా వెళ్తాను, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళు, చాలా బాగుంటుంది అంట. లేదు ఇదే శుక్రుడు ఎక్కడ కూర్చుంటే అధిపతిని చూస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా ఈ భావానికి శుభార్గలమే 4వ భావం, ఈ భావానికి మళ్ళీ శుభార్గలం 11వ భావం, మళ్ళీ సాఫ్ట్వేర్గా వెళ్ళని చెప్తాను. శుక్రుడు 2 రకాలు చూస్తున్నాడు కాబట్టి. లేదేదన్నా సీక్రెట్ సర్వీసెస్లో కానీ, వాటిలో కానీ, వీటిలో కానీ, మార్కెటింగ్లో కానీ ఏదైనా చేయాలి. 8th హౌస్ అంటే సీక్రెటే. ఈరోజు కోడింగ్ లేదు, అష్టాల అవుతావా అవు, ద బెస్ట్ బిజినెస్ అయితే నీకు జరుగుతుంది, బిజినెస్ చేయొచ్చు ఇక్కడ అసలు నో డౌట్. ఉద్యోగం కంటే కూడా ఇక్కడ కూర్చుంటే ఉద్యోగానికి సూపరు, ఎందుకంటే 6వ భావానికి కూడా అరగలాని ఇస్తున్నాడు కాబట్టి. ఇక్కడ కూర్చొని బిజినెస్ అనుకోండి, ఇక్కడి నుంచి వ్యయభావం బాగుంటుంది, ఇక్కడి నుంచి దశమ భావం కాబట్టి బిజినెస్ అంతగా లేదు. కాకపోతే ఒక సర్వీస్గా చేయొచ్చు. ఆస్ట్రాలజీ అనేది సర్వీస్ సెక్టర్ కాబట్టి అప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా సర్వీస్ సెక్టార్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ పెట్టుకో, లేదు సెక్యూరిటీ సర్వీస్ పెట్టుకో. ఈ షాపింగ్ మాల్స్, శారీస్ బిజినెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి మాల్స్ దగ్గర 6వ భావంలో కూర్చున్నట్టు సెక్యూరిటీని యాక్టివేట్ చేయొచ్చు మనం, ఎక్సలెంట్గా ఉంటుంది. అది కూడా 6వ భావం ఏదైనా సరే 6ని కంట్రోల్ చేసుకుంటే ఇది కూడా జాబ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పచ్చు.
ఉద్యోగం వేస్తే కనుక ఇన్ కేస్ చేయాలనుకుంటే అది సర్వీస్ ఇన్క్లూడ్ అయి ఉండాలి. ఆరో భావాన్ని ఇన్క్లూడ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఒక రకమైన ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు. ఆరో భావాన్ని ఇన్క్లూడ్ చేయకుండా ఇతను డైరెక్ట్ బిజినెస్ చేస్తే కనుక కంప్లీట్గా లాస్ అవుతాడు. నేను శారీస్ బిజినెస్ చేస్తాను, ఆ బిజినెస్ చేస్తాను అంటే లాస్ అయిపోతాడు. కానీ ఒక సర్వీస్ అనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఏం చేసినా కూడా మళ్ళీ శుక్రుడు సక్సెస్ ఇస్తాడు. తన కారకత్వాలను ఇస్తాడు. భావ కారకత్వాలు మోస్ట్ ఇంపార్టెంట్. భావకారకత్వాలు ఎందుకంటే శుక్రుడు ఇక్కడ కూర్చున్నాడు. ఈ భావాధిపతికి అర్గలాన్ని ఇస్తున్నాడు, భావాన్ని చూస్తున్నాడు, తన స్థానం నుంచి అర్గలాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు 4th హౌస్ లో కూర్చుంటే ఈ మేన లగ్న జాతకులు గురుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ద బెస్ట్ అని ఇలా మనం ఒక జాతక చక్రానికి ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒక్కలే కదా, రవి కూర్చున్నాడు ఇక్కడ ఇన్ కేసు, ఆరో అధిపతి కూర్చున్నాడు అక్కడ. ఆరో భావానికి అతను ఆర్గలాన్ని ఇస్తున్నాడు, తన భావాన్ని చూస్తున్నాడు, గురుడికి ఆర్గలాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ కూడా గవర్నమెంట్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్స్లో నువ్వు జాబ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇన్క్లూడ్ ఏది చేసినా కూడా సక్సెస్ అవుతాడు. గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినా కూడా సక్సెస్ అవుతాడు. రీజన్ ఏంటంటే గురువుకి శుభార్గలాలు కూర్చున్నాడు, భావాన్ని చూస్తున్నాడు, తన స్థానానికి శుభార్గలాలు కూర్చున్నాడు. 4వ భావంలో రవి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు ఇక్కడ అని చెప్తాం మనం. ఎందుకంటే రవి అనగానే గవర్నమెంట్. ఇక్కడ శుక్రుడు కూర్చున్నా కూడా గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు. ఎందుకంటే శుక్రుడు కూడా గవర్నమెంట్కి అధిపతి, రవి గవర్నమెంట్కి అధిపతి. చంద్రుడు కూర్చున్నాడు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అని చెప్తాను. ఎందుకంటే తన భావానికి అతను వ్యయంలో కూర్చున్నాడు. గవర్నమెంట్ అధికారుల వల్ల ఇన్ని కేసు మేనలగ్న జాతకులకి ఇక్కడ చంద్రుడు కూర్చున్నాడు. గవర్నమెంట్ వైపు వెళ్ళాలనిపిస్తుంది చంద్రుడు గవర్నమెంట్ గారు, కానీ తన భావాన్ని చూసుకుంటే అతను వ్యయ స్థానంలోకి వెళ్ళాడు. ఇక్కడ 12 పాపార్గల విరోధార్గల యాక్టివేట్ అయింది. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే కనుక దెబ్బ అయిపోతారు అని చెప్పి వాళ్ళని నమ్మకూడదు అని చెప్పి. ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థానం కూడా చంద్రుడు కూడా చూస్తాడు. కానీ ఇంకో చోట బాగుంటుంది అక్కడ. ఎక్కడ బాగుంటుంది? ఆర్గనైజేషన్ దీన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. ఈ భావాధిపతి నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఈ భావాన్ని చూస్తున్నాడు. ఇది మళ్ళీ మనం ఎడ్యుకేషన్ సెక్టర్గా తీసుకుంటాం, హోటల్స్ అంటాము, మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే బాగా కష్టపడతారు అంతే. ఇందాక వాళ్ళకి బాగా సుఖపడుతున్నారు, వీళ్ళు కష్టపడతారు. ఎందుకు కష్టపడుతున్నాడు అంటే ఇక్కడ చంద్రుడు ఇతను తన భావం నుంచి వ్యయ స్థానంలో కూర్చున్నాడు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది జాబ్ మీద. ఎప్పుడు ఉద్యోగం చేస్తారు, ఎందుకంటే ఈ భావం నుంచి అతను శుభార్గంలో కూర్చున్నాడు కాబట్టి ఉద్యోగం అయితే చేస్తుంటారు. ఎక్కడ చేస్తుంటారు? 4th హౌస్. ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్కూల్స్లో కానీ, హోటల్స్లో చూసుకుంటే కనుక మంచి రిసెప్షనిస్టులుగా ఉంటాం కానీ, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో, హాస్పిటల్లో రిసెప్షనిస్టులుగా ఉంటాం కానీ, ఇలాంటిది 4th హౌస్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. అంటే అక్కడ జాబ్ చేస్తారు అని, ఎందుకంటే ఆరో భావనకు అరకలు ఇచ్చారు. కానీ తన భావం నుంచి చూసుకుంటే అతను అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ భావాధిపతి కూర్చున్నాడు. ఈ భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ భావానికి విరోధార్హంగా మాట్లాడు. ఇప్పుడు ఈ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? 10th హౌస్కి విరోధార్హంగా మాట్లాడు. అంటే పనికి కొద్దిగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపిడు. లోకల్గా ఉంటే నలుగురు చూస్తున్నారు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు అని బయటికి తొలియాలి. ఎవరు చూడని చోటకి వెళ్తే కనుక సక్సెస్ అవుతుంది. ఎవరో చూడని తన ఇంటికి దూరంగా వెళ్తే కనుక సక్సెస్ అవుతుంది. ఇది గురుడు ఇక్కడ కూర్చున్నాడు కాదు. అంటే గురుడు ఎక్కడ కూర్చున్నాడు అది కూడా ఇంపార్టెంట్. గురుడు ఏ భావాన్ని అపోజిషన్ చేస్తాడు? తన భావాన్ని అపోజిషన్ చేసే హౌస్ ఏదైనా ఉందంటే ఇక్కడ కూర్చుని అపోజిషన్ చేస్తాడు. లేకపోతే గురుడు ఇక్కడ ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నా కూడా భావానికి అపోజిషన్ జరుగుతుంది. నేను తన భావాధిపతి ఆ భావం నుంచి అష్టమంలోకి వెళ్ళిపోయాడు, అపోజిషన్ జరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ దానికి తృతీయం అపోజిషన్ జరుగుతుంది. ఇక్కడ శుభాన్ని ఇస్తున్నాడు ఫైనాన్షియల్గా. గురుడు కెరీర్కి అపోజిషన్ చేస్తాడు, ఫైనాన్షియల్గా శుభాన్ని ఇస్తున్నాడు, శుభారంగాలను కూర్చున్నాడు. లగ్నాన్ని చూస్తున్నాడు, లగ్నానికి బలం పెంచుతాడు. అలాగే 9th హౌస్ని చూస్తున్నాడు, కన్సల్టేషన్, కౌన్సిలింగ్ ఇలాంటి వాటికి బలాన్ని ఇస్తాడు. కానీ తన కర్మకి తను అష్టమ భావంలోకి వెళ్ళాడు కాబట్టి కెరీర్లో వీళ్ళు ఎప్పుడు స్ట్రగుల్ పడుతుంటారు. వాళ్ళు ఉద్యోగం చేసే చోట అవమానపడతారు. 8th హౌస్ అవమానాలు. కెరీర్ నుంచి ఆ భావాధిపతి అష్టమ భావంలో ప్లేస్ అయ్యాడు. తను ఉద్యోగం చేసాడు, తనకి గౌరవ మర్యాదలు దొరకదు. ఖచ్చితంగా చెప్పచ్చు. ఎక్కడైనా చేయండి, కెరీర్ లాడు తన స్థానం నుంచి అష్టమ స్థానంలో ప్లేస్ అయ్యాడంటే అక్కడ అవమానాలు ఎదుర్కోవాలి, వాళ్ళు ఎంత బాగా వర్క్ చేశారు. లేదు కెరీర్ లాడు తన స్థానం నుంచి ఆరో భావంలో ప్లేస్ అయ్యాడు, ఇమీడియట్లీ అక్కడ ఏమవుతుంది? ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. తన కెరీర్లో వాళ్ళ కొలీగ్స్తో ఎప్పుడు ఏదో గొడవలు పెట్టుకుంటూ ఉంటారండి. ఎందుకంటే తన కెరీర్ లాడు అక్కడి నుంచి ఆరో భావంలో పడ్డాడు, లేదు వ్యయ స్థానంలో పడ్డాడు కెరీర్ లాడు.
ఇన్సెక్యూరిటీ చచ్చిపోతారు, నా ఉద్యోగం ఉంటుందా ఉడుతుందా అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు అనుకుంటా ఉంటారు. అట్లాగా ఆ భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది అని ఫస్ట్ చెక్ చేయండి. ఇది ఒక జాతక చక్రంలో కెరీర్ను చూసేటప్పుడు. రెండు, కెరీర్ని చూసేటప్పుడు ఏదన్నా ఒక గ్రహం కొన్ని భావాలకి ఆ భావాధిపతి శుభార్గలాలు ఇస్తా దశమ భావం మీద దృష్టి ఇస్తే గనక ఆ గ్రహ కారకత్వాలు, ఆ భావ కారకత్వాలు, ఒక్కో గ్రహానికి రెండు రెండు భావాలు ఉంటాయి. ఒక రవి చంద్రులు తప్పించి మిగిలిన ఆల్మోస్ట్ అన్ని గ్రహాలకి మనకేంటంటే రెండేసి భావాల ఆధిపత్యం ఉంది. ఇంకా రాహుకేతులు పక్కన పెట్టేస్తాం మనం. ఎందుకంటే రాహు ఏ హౌస్లో కూర్చుంటే హౌస్ లాట్గానే పనిచేస్తుంటాడు, కేతు ఏ హౌస్లో కూర్చున్నా హౌస్ లాట్గానే అతను మారుతాడు, ఛాయాగ్రహాలు కాబట్టి. అప్పుడు ఆ హౌస్ లాట్ ఫీలింగ్. ఇప్పుడు రాహు మనకు మిథునంలో కన్యలో కూర్చున్నాడు, బుధుడిలా తీసేసుకుంటాం రాహు. కేతు వెళ్ళి శని రాశిలో కూర్చున్నాడు, కుంభశని మకర శనిగా కేతువుని భావించేస్తాం. ఎందుకంటే రెండు ఆధిపత్యాలు వచ్చేస్తాయి, అతను ఛాయాగ్రహం. వాళ్ళని అలా తీసుకోండి మీరు, అలా తీసుకొని మళ్ళీ ఆరగ్రహాలు పెట్టండి. ఇలాగ మీరు ఏంటంటే ఒక కెరీర్ని బలంగా వెళ్తుందా లేదా అని చెప్పి మనం చెక్ చేయొచ్చు. ఆ తర్వాత కెరీర్లో ఇంకొకటి మనకి ఉండేది ఏదన్నా ఉందంటే కనుక నక్షత్రాలు, అలాగే తత్వము అంటాం. అగ్ని తత్వాలు, తత్వం. ఇది అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఇంకా రిపీట్ అవుతాయి 12 రాసులకి. అలాగే నక్షత్ర తత్వాలు. నక్షత్ర తత్వాలు 1 నుంచి 5 నక్షత్రాలు తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 5 నక్షత్రాలు మనకి ఏంటి వస్తాయి, అది భూతత్వాన్ని ఆక్యుపై చేస్తుంది. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర వరకు 5 నక్షత్రాలు భూతత్వాన్ని. సెకండ్ సెట్లో ఏంటి, సెకండ్ సెట్లో 6 నక్షత్రాలు జలతత్వాన్ని కలిగి ఉంటాయి. థర్డ్ సెట్లో మళ్ళీ 6 నక్షత్రాలు ఉంటాయి, అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి. ఫోర్త్ సెట్లో 5 నక్షత్రాలు ఉంటాయి, వాయుతత్వాన్ని కలిగి ఉంటాయి. ఫిఫ్త్ సెట్లో 5 నక్షత్రాలు ఉంటాయి, ఆకాశతత్వాన్ని కలిగి. ఇప్పుడు ఆకాశతత్వాన్ని కలిగిన స్టార్స్ లో కెరీర్ లాట్లు వెళ్ళి పడుతున్నారు అనుకోండి, ఈ తత్వానికి ఒక్కదానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ ఆకాశతత్వం అనగానే మనకి ఒకటే, కోపం ఎక్కువ వాళ్ళకి, కోపం, జలసి, అర్థమైందా, మళ్ళీ ఆవేశం, మోహం, ఇలాంటి ఎమోషనల్స్ బలంగా ఉంటాయండి కెరీర్లో. రెండు ఆయా సెక్టార్లలో కూడా జాబ్ చేసే అవకాశం ఉంది. అంటే ఆ టైప్ ఆఫ్ వాయుతత్వానికి సంబంధించి ఆకాశతత్వానికి సంబంధించిన జాబ్స్ పడతా ఉంటాయి. అంటే శూన్యం అది ఆకాశతత్వం అంటే. శూన్యంలో మనకి ఒక పర్సన్కి ఏమొస్తుంటే అదే వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ భూతత్వం నక్షత్రంలో పడ్డాడు. భూతత్వం అంటే మనం ఫిజికల్ బాడీ, అంటే మన శరీరంలో భౌతికంగా కనబడే భూతత్వం. జలతత్వం అంటే మన బాడీలో ఫ్లో ఆఫ్ వాటర్స్, అంటే మన రక్తం గిక్తం వీటికి సంబంధించిన తత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ జలతత్వాలు. అగ్నితత్వం వస్తే మన బాడీలో అగ్నితత్వం ఒకచోటే ఉంటుంది, మనం తినే ఆహారాన్ని అరిగించే చోట ఉంటుంది, జఠరాగ్ని అంటుందండి, ఈ అగ్నితత్వం. అలాగే వాయుతత్వాలు, కాళ్ళు చేతులు మడవటం, అర్థమైందా, నడవటం, చేయటం, మాట్లాడటం, అంటే వాయువులు, ఇవన్నీ వాయుతత్వాలు కలిపి. ఆకాశతత్వం ఎమోషన్స్. ఇట్లా 5 తత్వాలు మన బాడీలో ఎలా ఉంటాయో కెరీర్లో చూసుకుంటే కూడా ఈ 5 తత్వాలను ఇంక్లూడ్ చేసుకుంటా ఉండాలి. ఆ 5 తత్వాల నుంచి మనం వాళ్ళ కెరీర్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ధనుసు అనగానే అగ్నితత్వం, ఇక్కడ ఒక వాయుతత్వం ఉంది. రెండు ధనుస్సు, ఇది ధనుస్సు అంటే వెపన్. అగ్ని అన్నాం అనుకో, అలాగే వాయువు. ఈ రోజుల్లో అగ్ని వాయువుల్లో ఏముంటాయి చెప్పండి, రాడార్స్ ఉంటాయి, అర్థమైందా, బాంబింగ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంటుంది అని. ఇక్కడ మళ్ళీ 3 నక్షత్రాలు కూర్చున్నాయి. మూల నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తర, ఇది ఉత్తరాషాఢ. మూలానంగానే కేతువు. కేతువు ఎప్పుడు కూర్చున్నా కూడా రూట్స్ అంటాం, అంటే డెప్త్కి వెళ్ళి పనిచేయాల్సిన సెక్టర్ అది. ఎవరి జాతకంలో అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దశమాధిపతి భావంలో కేతువు, భావాధిపతి కేతువు, కారకుడితో కేతువు.
అంటే ఏంటి, ఈ సెక్టార్ మనం చూసుకుంటే గురుకేతువులు కలిశారు, లేదా కేతువు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, లేదా శనికేతువులు ఎక్కడన్నా కూర్చున్నారు. ఈ పర్సన్స్ చిన్న చిన్న పనులు ఏ పని చేసినా కూడా రూట్ లెవెల్ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ లేకుండా వీళ్ళు లైఫ్లో ఎప్పటికీ సెట్ కాదు. డీప్ సబ్జెక్ట్ ఉండాలి. డీప్ సబ్జెక్ట్ ఉంటేనే వీళ్ళు సర్వైవల్ అవుతారు. ఇప్పుడు యాజ్ ఆస్ట్రాలజర్గా ఒక పర్సన్ సర్వైవల్ అనుకోండి, జ్యోతిష్యానికి కేతువు డిఫాల్ట్ ఆధిపత్యం తీసుకుంటాడు. ఏ జ్యోతిష్యుడు బాగా సర్వైవల్ అవ్వగలుగుతాడంటే నాలెడ్జ్ పరంగా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, డీప్ నాలెడ్జ్ ఉండాలి. కేతువు కేతు ఎక్సలెంట్ ఫీల్డ్ ఇస్తాడు. చిన్న చిన్న పనులు 100 చేయండి, ఒక చిన్న కాఫీ షాపులు పెట్టండి, 10 కాఫీ షాపులు పెట్టండి, 20 కాఫీ షాపులు పెట్టండి, శనికేతులు కలిస్తే లైఫ్లో సక్సెస్ అవుతారు. కేతు ఏంటి ఇక్కడ ప్రకృతి. ఈ పర్సన్ని భయపెట్టో, బెదిరించో, ధనం చూపించో, అధికారం చూపించో ఇతని కెరీర్ని నాశనం ఎవ్వడం చేయలేడు. శనికేతులు కలిస్తే అది గాడ్ బ్లెస్సింగ్, శివుడే నాశనం చేయాలి. శని రాహులు కలిశారు వాళ్ళ కారకత్వంలో. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే శని రాహులు కలిస్తే పెద్ద పెద్ద ఆలోచనలు ఉండాలి, ఆ పనుల్లో హైయెస్ట్ థాట్స్ ఉండాలి, పెద్ద పెద్ద పనులు మొదలు పెట్టాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళని భయపెట్టచ్చు, ధనంతో భయపెట్టచ్చు, అధికారంతో భయపెట్టచ్చు, ఎట్లాగానే భయపెట్టచ్చు. భయపడతారు. అధికారంతో వీళ్ళని నాశనం కూడా చేయొచ్చు. మనం అధికారంతో నాశనం చేయొచ్చు, ధనంతో నాశనం చేయొచ్చు, భయంతో నాశనం చేయొచ్చు. వీళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే కేతు అంటేనే ఈశ్వరుడు అంశతో బలంగా కూర్చున్నాడు. రూట్ లెవెల్, ఆ రూట్స్ ఎక్కడికి వెళ్ళి ఉంటాయో తెలియదు. వాళ్ళ కర్మ రూట్స్ అనేది చాలా డెప్త్గా ఉంటాయి. వీళ్ళ డెప్త్ని పట్టుకుంటేనే సక్సెస్ అవుతారు, లేట్గా సక్సెస్ అవుతారు. ఈ కొన్ని కాంబినేషన్లో శని కారకత్వాలు, భావం, భావాధిపతి కారకత్వాలతో మనం చెక్ చేసుకుంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ సెట్. ఇంక ఇది అయిపోయింది మనకి. ఇది అయిపోయినప్పుడు ఇంకొక థర్డ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక మేష లగ్నం తీసుకుందాం, సమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లగ్న అధిపతి, సెకండ్ దశమ అధిపతి, వీళ్ళ యొక్క భాగాంశాలు చెక్ చేయండి. ఈ భాగం యొక్క అంశాలు చెక్ చేయాలి. ఇప్పుడు లగ్నాధిపతి కుజుడు అనుకుందాం. ఈ కుజుడు ఇక్కడ ప్లేస్ అయ్యాడు, ఒక 10 డిగ్రీల్లో ప్లేస్ అయ్యాడు. రెండు దశమాధిపతి శని ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం, 5 డిగ్రీల్లో ప్లేస్ అయ్యాడు. ఇక్కడ కర్మ పాయింట్ అంటాం దీన్ని, కర్మ పాయింట్. 10 డిగ్రీలు శని చూసామనుకోండి, కుజుడు చూసామనుకోండి, కుజుడు ఎక్కడ కూర్చున్నాడు, 10వ భావంలో కూర్చున్నాడు మేష లగ్నానికి. అంటే కుజుడు 10 రాసులు 10 డిగ్రీలు. అలాగే శని 1, 2, 3, 4, 5 రాసుల్లో కూర్చున్నాడు. 5 రాసుల్లో కూర్చున్నాడు, 5 డిగ్రీలో కూర్చున్నాడు. ఈ 2 డిగ్రీలు కూర్చున్నాం, 15 డిగ్రీలు, 15 రాసులు. ఈ 15 రాసుల్ని డివైడెడ్ బై 12 ఇస్తాం అనుకోండి, మనకు ఆల్మోస్ట్ మిగిలేదు 3 మిగిలింది బ్యాలెన్స్. ఈ లగ్నం నుంచి 1, 2, 3 పోతే 4వ హౌస్లో 15 డిగ్రీలు పడ్డాడు. 4వ హౌస్లో 15 డిగ్రీలు పడ్డాడంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 3 పాదాలు తీసుకుంటే 10 డిగ్రీలు, అలాగే 2 పాదాలు తీసుకుంటే 6 డిగ్రీలు 40 నిమిషాలు. అంటే ఇక్కడ 3 పాదాలు మనకేం పోతున్నాయి, పునర్వసు 4, పుష్యమి 1, పుష్యమి 2, 10 డిగ్రీలకు అయిపోయింది. పుష్యమి 3, పుష్యమి 4లో పడ్డాడు. అంటే పాయింట్ ఎక్కడ పడింది, పుష్యమి 4లో పడింది. ఈ పుష్యమి 4 అనేది ఇతనికి కర్మ పాయింట్. ఈ పాయింట్ మీద ఎవరన్నా కూర్చున్నారు, ద్వయాధిపతి వెళ్ళి కూర్చున్నాడా, లేకపోతే షష్టాధిపతి వచ్చి కూర్చున్నాడు అనుకో, బుధుడు వెళ్ళి కూర్చున్నాడు, తృతీయ షష్టాధిపతి ఎగ్జాక్ట్గా ఈ 15 పాయింట్ల మీద కూర్చున్నాడు బుధుడు వెళ్ళి. అర్థమైనా? అప్పుడు వీళ్ళేంటి, మార్కెటింగ్ వైపు కానీ జాబుల వైపు కానీ బాగుంటుందని చెప్పాం. ముందు ఏంటంటే బుధుడు ఏంటంటే డిస్టర్బ్ చేస్తున్నాడు ఇక్కడ. బుధుడు ఏంటంటే త్రిషేడాధిపత్యం వచ్చింది అతనికి, పాయింట్లో కూర్చున్నట్టు డిస్టర్బ్ చేస్తుంది. ఈ 15 పాయింట్లకి ఇక్కడ కానీ, అలాగే
ఇక్కడ కానీ సేమ్ 15 పాయింట్లు ఏ గ్రహం కూర్చున్నా ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన కెరీర్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్. అవి చేస్తుంటారు. అప్పుడు అది బాగుంటుందా లేదా అని కూడా చూడొచ్చు. ఇక్కడ కూర్చున్నాడు, గురుడే కూర్చున్నాడు అనుకుందాం. 15 పాయింట్లో కూర్చున్నాడు, కర్మ పాయింట్లో గురుడే వచ్చాడు. ఈ లగ్నానికి సంబంధించిన ఫిజికల్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, హెడ్కి సంబంధించిన సెక్టర్స్ కానీ, న్యూరాన్స్కి సంబంధించిన ఆటికి కానీ వీటికి కానీ అతను సక్సెస్ఫుల్గా వెళ్తాడు. కానీ దశమ భావన సంబంధించి చేయకూడదు. ఫిజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి పనిచేస్తాడు గురుడు కూర్చుంది ఈ పాయింట్లో. ఎందుకంటే ఆ భావానికి ఆరగల బాగుంది, ఈ భావానికి బాగాలేదు. ఇక్కడ కూర్చున్నాడు గురుడు, అప్పుడు ఈ భావానికి చాలా బాగుంటాడు. దశమ భావానికి చతుర్థంలో కూర్చున్నాడు కాబట్టి ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడని చెప్పొచ్చు. ఈ భావాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, ద బెస్ట్ టీచర్ అవుతాడని చెప్పొచ్చు. ఈ భావాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, ద బెస్ట్ కౌన్సిల్ అవుతాడని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ కూర్చుంటాం వల్ల 15 పాయింట్లో కూర్చుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఉత్తరాభద్ర 4వ పాదం వస్తుంది, ఇక్కడ అనుకో అనురాధ 4వ పాదం. ఏదైతేనే ఆ పాదాన్ని 159 యాక్సిస్లో టచ్ చేయాలి. లేకపోతే ఎగ్జాక్ట్గా అపోజిషన్లో కూర్చోవచ్చు, మళ్ళీ లేచబడి టచ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. అప్పుడు ఈ సెక్టార్స్లో ఇతను ముందుగానే వెళ్తాడు, బాగానే వెళ్తాడు. ఇక్కడ కూర్చున్నాడు, నేచబడ్డాడు, లగ్నానికి లాభాన్ని ఇస్తున్నాడు, దశమానికి ద్వితీయలో కూర్చున్నాడు, పంచమ పాయింట్ని టచ్ చేశాడు. ఎప్పుడైతే పాయింట్ని టచ్ చేస్తున్నాడు ఈ 3 యాక్సిస్లోకి అతను కెరీర్ని లాక్కెళ్ళిపోతాడు. ఈ పాయింట్ల్లోకి కర్మకాలి అశుభ గ్రహాలు పడ్డాయా, అశుభ గ్రహాలు దృష్టి పడ్డా కెరీర్లో కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఏ అశుభ గ్రహాలు పడుతుందో దానికి సంబంధించి మీరు రెమెడీ ఇవ్వాలి. అట్లా ఆ పాయింట్ కర్మ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లేదు కర్మ పాయింట్లోకి లేకుండా బ్యాడ్ పాయింట్లోకి వెళ్ళాడు అతను, బ్యాడ్ పాయింట్లోకి కెరీర్ లాంటి వెళ్ళి కూర్చున్నాడు, అసలు చాలా కష్టంగా ఉంటుంది. పాయింట్స్ చాలా ఉంటాయి, మనకి టైం సరిపోదు యాక్చువల్గా చెప్పడానికి. ఇలా కర్మ పాయింట్ కాబట్టి కర్మ పాయింట్ వరకు నేర్చుకోండి, మిగిలిన పాయింట్లు వేరే క్లాసెస్లో చెప్తాం. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఒక విధానం అయితే వెళ్ళింది. ఇది పాయింట్ వెళ్ళిపోయింది, మనకి ఆర్గలా వెళ్ళిపోయింది, భావాధిపత్యం వెళ్ళిపోయింది, ఏ గ్రహాలు వస్తున్నాయి వెళ్ళిపోయింది. అలాగే నక్షత్రాల యొక్క తత్వాలు, పలానా తత్వంలో కూర్చున్నాడు, పలానా భావం నుంచి ఆరగలా బాగుంది అంటే గ్రహ కారకత్వాలు తత్వాన్ని మూడింటిని యాక్టివేట్ చేస్తా ఉన్న అన్ని గ్రహాల్లో ఏది తనకి బెస్ట్ కెరీర్గా చూస్ అవుతుంది అని మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఈ క్లారిటీ ఆస్ట్రాలజర్కి ఉండాలి, స్పష్టత అనేది. మీరు అది చేసుకోండి, మీకు ఏం నడిచని పెట్టిందేమో అది పెట్టిందేమో చాలా కనపడితే మనకి బ్యాడ్, వాటిని వంకలుగా చూపించేసి అతను కెరీర్ని డిస్టర్బ్ చేయడానికి లేదు. ఎందుకంటే కెరీర్ అనేది ఉంటుంది, ప్రతి పర్సన్కి ఉంటుంది. ఆ గ్రహం ఏం చేస్తుందంటే బ్యాడ్ కర్మలు లాక్కొస్తూ ఉంటుంది. ఒక్క గ్రహం అన్నది ద బెస్ట్ ఉంటుంది, ఆ ఒక్కటి దాని మీదకి వెళ్ళదు మాసం. అది మీరు చూస్ చేయాలి యాస్ట్రాలజర్గా, దాని మీదకి పంపించగలగాలి. ఇంకా వాళ్ళ కెరీర్ని ఎవ్వరు ఆపలేరు, సక్సెస్ఫుల్గా వెళ్తాడు, ప్రతి పర్సన్ సక్సెస్ఫుల్గా వెళ్తాడు. ఈ పంపించే విధానాలు ఏంటంటే ఏ గ్రహాలు పాయింట్ని ఇబ్బంది పెడుతున్నాయా, భావాన్ని ఇబ్బంది పెడుతున్నాయా చెక్ చేయాలి. ఇన్ కేసు ఇక్కడ కుజుడు కూర్చున్నాడు, ఇక్కడ శని కూర్చున్నాడు, సారీ ఇక్కడ శని కూర్చున్నాడు, ఇక్కడ కుజుడు కూర్చున్నాడు, దీనికి పాపకర్తరి పడింది, కెరీర్ పాపకర్తరి పడింది. కానీ కెరీర్ లాంటి ఎక్కడో కూర్చోవచ్చుగా గురుడు. ఈ గురుడికి ఏదైనా గ్రహం దృష్టిస్తుంది అనుకోండి, ఆ గ్రహం ఏంటో కనుక్కోండి. ఆ గ్రహం రాహువా, కేతువా, గురుడా, బుధుడా, ఎవరైతే వాళ్ళకి ద బెస్ట్ అనేది మనం చెప్పగలగాలి. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ సార్ చార్ట్ ఉంది, ఇక్కడ రవి గారి చార్ట్. దీని కెరీర్ మనం చూసుకున్నాం అనుకోండి లైవ్ చార్ట్లో, కెరీర్ లాంటి మనకి ఎవరయ్యారు, ఇక్కడ దశమాధిపతి సూర్యుడు అయ్యాడు, దాంట్లో చంద్రుడు కూర్చుంది. చంద్రుడు దశమంలో కూర్చుంటే మనం ఏంటంటే ఈ పర్సన్ ఒక హ్యూమన్ సైకాలజీ మీద అతనికి నాలెడ్జ్ ఉంటుందని చెప్పి. చంద్రుడు అంటే సైకలాజికల్ లాడ్, చంద్రుడు అంటే మూవ్మెంట్ లాడ్. ఇతను కెరీర్లో ఎప్పుడు తిరుగుడు పడుతుంది అని చెప్తాం, జస్ట్ జనరల్ ప్రొడిక్షన్. చంద్రుడు ఎవరైతే 9th లార్డ్, 9th లార్డ్ ఏం చేశాడు, 10th ఆక్యుపై చేశాడు. ఇక్కడ 10th ఆక్యుపై చేశాడు, 9th ఏంటంటే శుభార్గలాన్ని ఇచ్చాడు. ఇతను ఒక కన్సల్టెంట్ అవుతాడని ఫస్ట్ ప్రిడిక్షన్ చేస్తాడు.
ఫస్ట్ కన్సల్టెంట్, ఏదో ఒక కన్సల్టెంట్ అతను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అవుతాడా, ఇంకేదైనా కన్సల్టెంట్ అవుతాడు కదా, కన్సల్టెంటే. అండ్ అడ్మిన్ సెక్టర్లో ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్ హౌస్ ఏంటంటే 10th హౌస్, కన్సల్టేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు ఇతను ఏ సెక్టార్లు తీసుకుంటున్నాడు అని చూసుకున్నాను అనుకో, ఈ చంద్రుడికి మూడు గ్రహాలు 159 యాక్సిస్లో 3 కూర్చున్నాయి. 3 గ్రహాలు రాహువు కూర్చున్నాడు. అంటే ఏంటి, రాహు ఎప్పుడైతే చంద్రుడితో కలుస్తాడు 159 యాక్సిస్లో ఒక రకమైన కంజంక్షన్, ఇన్సెక్యూరిటీ ఉంటుంది అని చెప్తాం. ఇంకొకటి రాహు ఫారిన్ ల్యాండ్, ఎంఎన్సి లార్డ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ లార్డ్, ఫార్మా లార్డ్ కూడా ఆయనే. అర్థమైందా? వీటికి ఇతను మనసు ఇష్టపడుతున్నాడు, ఫారిన్కి ఇష్టపడుతున్నాడు, రూల్ 1. అర్థమైందా? ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అంటే ఇష్టం అతనికి, పెద్ద పెద్ద పనులు చేద్దామని ఆలోచన. ఎందుకంటే చంద్రరావు కలిసాక 2 ఇన్సెక్యూరిటీ, భయం ఉంటుంది. రవి దశమాధిపతి కలిశాడు మళ్ళీ. వీళ్ళు ఎక్కడ కలిశారు? రవి ఏమో మూల నక్షత్రం మీద కూర్చున్నాడు, చంద్రుడు మగా నక్షత్రం మీద కూర్చున్నాడు. ఇక్కడ కేతు 2 నక్షత్రాలకి కనెక్ట్ అయ్యాడు. ఆ కేతు ఎక్కడ కూర్చున్నాడు? అష్టమంలో కూర్చున్నాడు. అష్టమం అంటే ఏంటి? ఇన్ డెప్త్, ఇతనికి ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అష్టమంలో కేతు కూర్చున్నాడు కాబట్టి. ఈ రోజుల్లో మనం చెప్పుకున్నాం అనుకోండి, సీక్రెట్ గా చేసే పనులు ఏదైనా ఉందంటే కోడింగ్. ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తన కోడింగ్ ని బయట రివీల్ చేయదు. హైయెస్ట్ సెక్యూరిటీ సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. డీప్ లెర్నింగ్ కావాలి, డీప్ స్టడీ కావాలి, బైనరీ లాంగ్వేజెస్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తుంటారు, బ్యాక్ అండ్ వర్క్స్ చేస్తారు. ఇదంతా ఏంటంటే కేతు యొక్క పని. హెడ్ ఉండదు ఇంకా దానికి, మొత్తం రూట్స్ మీదే పని. ఆ కేతు నక్షత్రం మీద ఇటు చంద్రుడు కూర్చున్నాడు, అటు సూర్యుడు కూర్చున్నాడు. పై కర్మ పాయింట్ కూడా అదే అవుతుంది మనకి. 19 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ మనకి శుక్రుడు పాయింట్ పడుతుంది యాక్చువల్గా, ఇది దశమ పాయింట్ అయితే. ఇక్కడ చంద్ర సూర్యులు అయితే దశమాధిపతి అండ్ ఆరుగల ఇచ్చేవాళ్ళు 2 బాగుంటారు. ఈ దశమాధిపతి బాగున్నాడుగా, దశమ భావం నుంచి పంచమ భావంలో కూర్చున్నాడు కంటే కెరియర్ స్ట్రాంగ్ ఇస్తుంటాడు అని. కెరీరే ఎందుకు వస్తున్నాము, బిజినెస్ ఎందుకు ఇవ్వచ్చు అంటే, బిజినెస్ కూడా ఇస్తాడు అతనికి, చంద్రుడు ఇస్తాడు బిజినెస్. చంద్రుడు బిజినెస్ ఇస్తాడు, సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు బిజినెస్ ఎందుకు ఇస్తున్నాడు? 7th హౌస్ బిజినెస్ హౌస్ అనుకుంటా నేను. ఆ 7th హౌస్ శుభస్థానం 4th హౌస్ లో కూర్చున్నాడు, శుభార్గలు అయింది. ఎలాంటి బిజినెస్ చేయొచ్చు? నువ్వు ఒక కన్సల్టెంట్ కదా, 9th హౌస్ కన్సల్టేషన్ కదా, కన్సల్టెంట్ బిజినెస్ చేయొచ్చు. జాబుకి శుభార్గలానే ఉన్నాడు, మళ్ళీ 6వ భావానికి జాబు చేయొచ్చు. సూర్యుడు జాబుకి శుభార్గలాడిస్తున్నాడు, బిజినెస్ ఒకట్ల, సూర్యుడు ఒకట్ల, కర్మకి శుభార్గలు. అంటే 2 గ్రహాలు ఏంటంటే జాబుకు బలంగా ఉన్నాయి, బిజినెస్ కి ఇంకో 2 గ్రహాలు అపోజిషన్ చేస్తుంది. ఇది గురుడు రాహు. గురుడు ఎవరు ఇక్కడ మనకి? ద్వితీయాధిపతి అంటే పంచమాధిపతి. కర్మకు బాగుంది అంటే తను ఏంటంటే తను బాగా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేస్తూ ఉండాలా, బాగా 10 మందిని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలా. అంటే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. కౌన్సిలింగ్ ఎందుకంటే చంద్రుడి యొక్క యాక్సెస్ పడింది కాబట్టి, చంద్రుడు డిఫాల్ట్ కన్సల్టెంట్. గురుడు కూడా లాగేసుకున్నాడు ఇక్కడ. చంద్రుడి నుంచి గురుడు ఎప్పుడు పంచమంలో కూర్చున్నా కూడా అది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి యోగం అని చెప్తాం. ఎవరి జాతకమైనా సరే మీరు చెక్ చేసుకోండి, ఈ చంద్ర గురువులు చంద్రసేన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒక జాతకంలో చూసాం చంద్రుడి నుంచి గురుడు పంచమంలో కూర్చున్నాడు, సుఖం, కెరియర్లో సుఖం ఉంటుంది. అర్థమైందండి? అంటే ఒక రకమైన సౌఖ్యము, సుఖప్రదాన్ని గురుడు ఇస్తున్నాడు అని చెప్పచ్చు. చంద్రుడి శని చూసుకున్నాం మళ్ళీ, ఇదే కేసు. 10th హౌస్లో శని కూర్చున్నాడు, ఇది కూడా మనం చెప్పొచ్చుగా. ఏం చెప్పాలి? ఇది శోకప్రదము అని చెప్పి. శని ఏం చేస్తున్నాడు? ఈయనకి వచ్చినప్పుడల్లా ఒక రకమైన దుఃఖాన్ని, పెడిన శోకాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? చంద్రుడిని శని ఏమో శోకాన్ని ఇస్తున్నాడు, పైగా కూర్చున్న భావం 9th ని చూస్తున్నాడు, అదొక రకమైన 9th కి సంబంధించిన పేరుని ఇస్తున్నాడు. సప్తమాన్ని చూస్తున్నాడు, హెడేక్, నర్వస్ సిస్టమ్, స్నాయువుల్లో ప్రాబ్లం ఇస్తాడు. అంటే బాడీలో నరాలు ఏదైతే వాటికి ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే కెరీర్లో ఆటోమేటిక్ సూర్యుడి నుంచి అపోజిషన్ జరుగుతుంది, షష్టమంలో కూర్చున్నాడు అంటే అబ్స్టాకిల్ ఇస్తున్నాడు. ఇది అంతా ఎవరు ఇస్తున్నాడు? ఇక్కడ శని ఇస్తాడు. శని మనం బ్యాలెన్స్ చేయాలి జాగ్రత్త.
శనిని బ్యాలెన్స్ చేయలేదు, కెరీర్ పరంగా ఇతనికి వెళ్ళలేడు. ఇతనికి ఒక శోకాన్ని, భయాన్ని, ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. కానీ గురుడు చూడండి ఎక్సలెంట్గా ఉంటాడు. గురువుల మాట వింటే వీళ్ళ లైఫ్లో ఎక్సలెంట్గా వెళ్తారు. ఎందుకంటే గురుడు ఆర్గలాన్ని ఇస్తున్నాడు. గురుడు ఆరోభావానికి ఆర్గలేస్తున్నాడు, చంద్రుడికి ఆర్గలేస్తున్నాడు. చంద్రుడి నుంచి గురువు సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. వీళ్ళు డైలీ చదువుతూ ఉండాలా. ఫిఫ్త్ లాడ్, సెకండ్ లాడ్, డైలీ ఇంట్లో అవసరాలు ఏంటి, కుటుంబంతో గడపాలి, ఈ రెండు పనులు చేయాలి. రెండో ఇంట్లో గురువు ఏం చేస్తాడంటే అక్కడ వెయిట్ ఇస్తుంటాడు కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఇస్తుంటాడు. సెకండ్ హౌస్లో కూర్చుంటాం మనం. ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఇస్తున్నాడు కాబట్టి ఈ గురుడికి ఇక ద్వితీయాధిపతి అక్కడ కూర్చున్నాడు, ద్వితీయంలో కూర్చున్నాడు. అది ఒక రకమైన ప్లస్. కొద్దిగా ఆరగలా లేదు. ద్వితీయ భావానికి ఏదన్నా ఆరగలా ఉందంటే చంద్రుడే. ఈ చంద్రుడు ఎవరు? ద్వితీయ భావం నుంచి అతను అష్టమాధిపతి. ఏదైనా సాఫ్ట్వేర్ సెక్టార్సే ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సెకండరీ ఆస్ట్రాలజీ. ఈ రెండు సెక్టార్లో ఒక పర్సన్ ముందుకెళ్తాడు. జస్ట్ ఒక రాశి చార్ట్ నుంచి మనం చూసుకుంటాం. అసలు కర్మ పాయింట్ ఏముంది ఇక్కడ? 19 డిగ్రీలు లగ్నం. లగ్నాధిపతి ఎవరు మనకి ఇక్కడ? కుజుడు అయ్యాడు. కుజుడు లగ్నంలో కూర్చున్నాడు, ఒకటో హౌసే. 2 డిగ్రీలు 40 నిమిషాలు. ఓకే, దశమాధిపతి సూర్యుడు రెండో హౌస్ లో కూర్చున్నాడు, 9 డిగ్రీలు. ఆల్మోస్ట్ కుజుడు 9 అంటే మా దగ్గర కూర్చుంటే 12 ఈ నిమిషాలు కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 12 డిగ్రీలు చిల్లర ఉంటుంది. సూర్యుడేమో 49, ఈయనేమో 40. మనకే 30 డిగ్రీలు వచ్చినాయి అనుకోండి, ఒక రాశి వస్తుంది 12 డిగ్రీలు. 89లో 30 పోతే 60 పోతే 2 డిగ్రీలు, 10, 11, 12, 13 డిగ్రీలు వస్తుంది. 13 డిగ్రీలు 20 నిమిషాలు, 29 నిమిషాలు వేస్తుంది. 13 డిగ్రీలు 29 నిమిషాలు, 12 తీసేస్తే 1, 29 నిమిషాలు అంటే రెండో పాయింట్లోకి వెళ్ళిపోయింది కర్మ. 29 నిమిషాల్లో ఏమొస్తుంది మనకి? ఉత్తరాషాఢ వస్తుంది. ఉత్తరాషాఢ అనేది ఇతనిది కర్మ పాయింట్. సూర్యుడు మకలో కూర్చున్నాడు, జూపిటర్ ఎక్కడ కూర్చున్నాడు? పూర్వాషాఢలో కూర్చున్నాడు. రాహు పూర్వాషాఢలో కూర్చున్నాడు. యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఉత్తరాషాఢ పాయింట్ వచ్చింది. ఈ ఉత్తరాషాఢ పాయింట్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ శని ఎక్కడ కూర్చున్నాడు? రోహిణిలో కూర్చున్నాడు, తప్పించుకున్నాడు. ఇంకా సూర్య నక్షత్రం మీద ఏది లేదు. యాక్చువల్గా 29 పాయింట్లో ఎవరు కనెక్ట్ చేయట్లా. ఆల్మోస్ట్ కొద్దిగా యాక్సిస్ ఏంటంటే కొంచెం కేతు యాక్సిస్ వెళ్తుందనే చెప్పాలి. సూర్యుడే మెయిన్ పాయింట్ ఈ జాతకానికి. ఈ సూర్యుడు కేతుతోనే కనెక్ట్ అయ్యాడు కాబట్టి పాయింట్లు అంటూ ఖచ్చితంగా చెప్తాం. రూట్ లెవెల్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ కోడింగ్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, పైగా అది ధనుస్సు. ఒక నిమిషం. హలో. సారీ, ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? కెరీర్లో ద బెస్ట్ అనేది రూట్ లెవెల్ నాలెడ్జ్ సాధిస్తున్నంత సేపు ఇతను కెరీర్లో ఉంటాడు, లేకపోతే ఉండడు అని చెప్పి. లేదా ఇంకో సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొబ్బాడు గారు తీసుకుందాం, ఇక్కడ ఉంటారుగా మెల్లగా. ఇప్పుడు ఈ జాతకానికి కెరీర్ చూడండి. దశమాధిపతి ఏమయ్యాడు? ఆ భావం నుంచి అష్టంలోకి వెళ్ళాడు. కెరీర్లో అవమానాలు, స్ట్రగుల్స్ ఉంటాయి డిఫాల్ట్. దశమాన్ని ఎవరు చూస్తున్నారు? చంద్రుడు చూస్తున్నాడు. అతను ఎవరు? పంచమాధిపతి. అంటే ఎడ్యుకేషన్ సెక్టారు, 4th హౌస్. అంటే పంచమాధిపతి కూడా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ చూస్తున్నాడు. కానీ పంచమ భావం నుంచి అతని పరిస్థితి అంటే వ్యయ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఇన్సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి. సరే, మనకేం కావాలి ఇక్కడ? యాక్చువల్గా టీచింగ్, కమ్యూనికేషన్, కన్వర్సేషన్ బాగుండాలి. 3rd హౌస్ నుంచి పాపం గురుడు ఏం చేస్తున్నాడు? అపోజిషన్ చేస్తున్నాడు. అంటే ద బెస్ట్ కమ్యూనికేషన్ లగ్నాధిపతి 3rd హౌస్కి అపోజిషన్ జరుగుతుంది. లగ్నాధిపతి లగ్నం నుంచి పంచమంలో కూర్చున్నాడు. హైలీ ఇంటలెక్చువల్, చాలా ఎడ్యుకేషన్ చదువుతారు వీళ్ళు పర్సనల్గా, చాలా తెలివిగలరు. కానీ కన్వర్సేషన్, కమ్యూనికేషన్, ఉపన్యాసం ఏదైతే దానికి అపోజిషన్ జరుగుతుంది. ఇంకా గురువు నుంచి చంద్రుడు 12లో కూర్చున్నాడు. అది ఒక రకం చెప్పాలంటే బ్యాడ్ సినారియో. కానీ ఇక్కడ గుడ్ సినారియో ఏదైనా ఉందంటే కనుక చంద్రుడి నుంచి శని 3లో కూర్చుంటున్నాడు, లక్ష్మీ యోగాన్ని ఇస్తున్నాడు.
ఈ శని ఏంటి ఇక్కడ పంచమానికి ద్వితీయం అవుతున్నాడు, దశమానికి పంచమంలో ఆరగలా ఇస్తున్నాడు. శని ఆరగలాలు ఇస్తాడు, కానీ ఏ భావానికి వ్యతిరేకంగా ఉన్నాడు? 11కు వ్యతిరేకంగా ఉన్నాడు, 12కు బాగుంటాడు. అంటే 12కు సంబంధించిన శని కార్యక్రమాలు చేసినా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అదొకటే కాదు, ఈ జాతకానికి ద బెస్ట్ ప్లస్ ఏంటంటే 4 గ్రహాలు అష్టమంలో కూర్చోరండి. 4 గ్రహాలు అష్టమంలో కూర్చోరండి, దశమానికి మంచి అరగలాన్ని ఇస్తున్నాయి, శుభార్గలాన్ని. కానీ కర్మకు వచ్చేదానికి అపోజిషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా కెరీర్లో సుఖం లేదు అని. ఆరో భావానికి అష్టమంలో కూర్చుంటే ఆరో భావానికి చూసుకుంటే 3వ స్థానం అవుతుంది. దాని దశమానికి ఏకాదశి స్థానం బాగుంది. ఇప్పుడు వీళ్ళలో సూర్యుడు బాగున్నాడా? సూర్యుడు అపోజిషన్ బాగాలేదు. ఎవరు బాగున్నారు? బుధుడు బాగున్నాడు. బుధుడు ఏంటి? సప్తమ భావానికి ద్వితీయం, చతుర్థ భావానికి పంచము. బుధుడు శుభార్గల, బుధుడు ఎడ్యుకేషన్ లార్డు, టీచింగ్ లార్డు, 10th హౌస్కి ఇచ్చాడు. బుధుడు స్కూల్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, బుధుడు సూపర్. సూర్యుడు మైనస్. శుక్రుడు ఒక భావం నుంచి ఆరో భావంలో కూర్చున్నాడు, తన భావంలో. శుక్రుడు కూడా పెద్ద ప్లస్సే కాదు. మార్స్ తన భావం నుంచి వ్యయస్థానం లాసు, ఇంకోటి సప్తమం. అంటే ద్వితీయానికి సంబంధించింది ఏదైనా చేయొచ్చు అన్నమాట. అంటే వాక్కు ద్వారా వాక్కు చేయాల్సిన పనులు చేస్తే ఓకే. అంటే కుజుడు మళ్ళీ ఫుడ్ సెక్టార్స్ కూడా, సెకండ్ హౌస్, ఫైనాన్షియల్ సెక్టర్స్, అది బాగానే ఉంది. కానీ నవమ భావం కౌన్సిలింగ్ కన్సల్టేషన్కి కుజుడు మైనస్ అవుతున్నాడు. కౌన్సిలింగ్ కన్సల్టేషన్కి 4 గ్రహాలు వ్యతిరేకం చేస్తుంది. కానీ 4th అండ్ 7th గా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే కనుక, చిల్డ్రన్ స్కూల్స్ లాంటివి స్టార్ట్ చేస్తే కనుక సక్సెస్ఫుల్గా వెళ్తారు. ఎందుకంటే ఆన్లైన్గా టీచింగ్లో కూడా సక్సెస్గా వెళ్తారు. ఎందుకంటే 7th బిజినెస్, ఆ లార్డు ఆ భావానికి ద్వితీయంలో కూర్చొని ఉన్నాడు. ఈ 7th కి 4 గ్రహాలు శుభార్గలాన్ని ఇస్తున్నాయి. వ్యాపారానికి ఎక్కువ బలాన్ని ఇస్తున్నాయి, ఉద్యోగానికి తక్కువ బలాన్ని. పైగా బుధుడు సెక్టార్ చూసుకుంటే చతుర్థానికి మళ్ళీ బలాన్ని ఇస్తుంది, కర్మకి మళ్ళీ సూపర్ ఉంది. చిల్డ్రన్ స్కూల్స్ స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ లీడ్స్ అవుతారు ఇల్లు అని చెప్పి. ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. అంటే పర్సన్ యొక్క కర్మ ఏంటి? ఇందాక అతను చూస్తే అన్ని జాబే బాగుంది, బిజినెస్ కొంచెం దెబ్బతీస్తుంది. ఇక్కడ జాబ్కి అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇన్సెక్యూరిటీ ఉంది. బిజినెస్ అయితే దూసుకెళ్ళిపోతారు, ఎక్సలెంట్గా దూసుకెళ్తారు. ఎందుకంటే ఆర్గలా ఉంది పాయింట్స్. ఎందుకంటే ఒక జాతకాన్ని మనం కెరీర్ చెక్ చేసేటప్పుడు చాలా పారామీటర్స్ని చెక్ చేయాలి. పైగా ఏ తత్వం అది? అగ్నితత్వంలో పట్టే గ్రహాలన్నీ. అగ్నితత్వం అంటే ఆల్మోస్ట్ రోలర్స్ అంటాం. ఎందుకంటే భూతత్వం వచ్చేదానికేమో అనుభవం ఉంటుంది. జలతత్వంలో గ్రహాలు అంటే జలతత్వ నక్షత్రాల గ్రహాలు పడితేనేమో మనకి ఏంటి, ఒక రకం చెప్పాలంటే ట్రావెలింగ్స్ అని, గమనాలని, చేంజెస్ అని జరుగుతూ ఉంటాయి. అగ్నితత్వ నక్షత్రాల గ్రహాలు పడ్డాయి, వాళ్ళు రోలర్స్, రాజ్యాన్ని ఏలడానికి పడతాయి గ్రహాలు అక్కడ. అలాగే వాయుతత్వాల గ్రహాలు పడ్డాయి. వీళ్ళు ఏంటంటే వాయుతత్వాల గ్రహాలు పడ్డప్పుడు బాగా బద్ధకంగా ఉంటారు. ఇందాక జాతకంలో చూసాము వాయుతత్వంలో పడ్డాయి గ్రహాలు. ఇందాక రవీంద్ర గారు చెప్పారు, కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది. పని చేయాలంటే బద్ధకం, పని చేయాలంటే నేర్చు, ఏం చేద్దాం చేద్దామలే. ఎందుకంటే ఒక ఎనర్జీ వెనకలాగింది. వీళ్ళకి దూకుతారు అన్నిటికీ, ఎందుకంటే అగ్నితత్వంలో పడ్డాయి గ్రహాలు, అంటే అగ్నితత్వ నక్షత్రంలో పడ్డాయి. వీళ్ళ వేగాన్ని అంటే రోలర్స్ అంటాం, పరిపాలకులు అంటాం. మనకి సూర్యుడు ఏ విశాఖలో కానీ, స్వాతిలో కానీ, చిత్తలో పడితే వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు అవుతారు, పెద్ద పెద్ద రాజ్యాల్లో వెళ్తారు. ఎందుకంటే రోలర్ సూర్యుడు పట్టాడు. మనం ఏమనుకుంటాం, నేచపడ్డాడు సూర్యుడు అంటాం. కానీ నక్షత్రం చూడు, అగ్నితత్వ నక్షత్రం రూలింగ్ చేస్తుంది. ఆకాశతత్వ నక్షత్రాల గ్రహాలు వెళ్ళి పడ్డాయి. వాళ్ళు ఏంటంటే ఎమోషన్స్ అని, వాటికని వీటికని, జెల్సీ అని, ఈగోలు ఏంటంటే వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు. లాస్ట్ 5 ఆకాశతత్వం. లాస్ట్ 5 ఉంది రేవతి, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, శాతభిష, ధనిష్ట. ధనిష్ట నుంచి 5 నక్షత్రాలు మనకేంటంటే ఒక రకమైన ఎమోషన్స్, ఫీలింగ్స్ లో ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న విషయాలకి రీజన్లు చెప్తా ఉంటారు. వాళ్ళ వల్ల ఎట్లాగైంది, వీళ్ళ వల్ల ఎట్లాగైంది, ఇట్లా చెప్తుంటారు. కానీ అగ్నితత్వ నక్షత్రాలు 6 నక్షత్రాలు ఏ గ్రహం పడ్డా కూడా వాళ్ళ యొక్క దూకుడు తట్టుకోలేము. జలతత్వం వాళ్ళు అంటావా, ఎప్పుడు ఎలాంటి మూడు మారితో తెలియదాడు, చాలా ఇదిగా వెళ్తుంటారు.
భూతత్వంలో గ్రహాలు పడ్డాయి అనుకుంటే వాళ్ళు అదృష్టం ఉంది. వాళ్ళు అనుభవించడానికి పడతారు. అందుకే అంటారు ధరణలో పుడితే భరణిలో పుడితే ధరణి వెళ్తారు. ఏంటి భూతత్వ నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5 నక్షత్రాలు భూతత్వాలు. ఇక్కడ పడ్డ గ్రహాలు ఏంటంటే వీళ్ళు అనుభవించడానికి పడతారు. ప్రతిదీ అనుభవిస్తారు. ఆ గ్రహాలు ఆ నక్షత్రాల్లో గ్రహాలు పడితే అది ఏ భావం అయితే ఆ భావాన్ని ఎక్సలెంట్ గా అనుభవిస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, తులా లగ్నం వాళ్ళు మ్యారీడ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే యాక్చువల్గా మనం ఏం చెప్తాం, అపోజిషన్ రాశి కదా, మేషం ఏ భావం పడితే ఆ భావం బాగోదు వాళ్ళ లైఫ్లో అంటారు. కానీ అక్కడ పడ్డ నక్షత్రం ఏంటి? భూతత్వం, అనుభవించే నక్షత్రం, భుజించే నక్షత్రం. హైలీ ఫుడీస్ అని చెప్తాను నేను. ఫుడీస్ ఎవరు ఉంటారు మనకి మహా అయితే 2 రాశులలో బాగా ఫుడ్డీలు ఉంటారు. మేష లగ్నం, తులా లగ్నం. అలాగే వృషభ లగ్నం, తులా లగ్నం, మేష లగ్నం, వృశ్చిక లగ్నం. 4 లగ్నాల వాళ్ళు విపరీతంగా భుజిస్తారు అని చెప్పచ్చు. వాళ్ళు ఇప్పుడు భోజనం చేశారు, 5 నిమిషాల తర్వాత స్నాక్స్ ఏమైనా ఉన్నాయి అంటారు. అదే పక్క ఇంకా లేవా అంటారు. అంటే ఇది ఒకసారి దాంట్లో ఏలు పెడితే కంచంలో అది 5 నిమిషాలు తింటారు. కానీ దీని ట్రావెలింగ్ అనేది ఒక 2 గంటలు ఉంటుంది. కంటిన్యూషన్ చేస్తుంటారు, నెమరేస్తూనే ఉంటారు. అంటే ఇట్లాగా మీరు కెరీర్ వైపు కూడా చూడొచ్చు మీరు. అలా ఎవ్రీ సెక్టార్స్ని మీరు ఏంటంటే చాలా డీప్ స్టడీ అనేది చేయాలి. డీప్ స్టడీ చేయకుండా మనం ఏదో జాతకాలు చెప్తామండి మాకు వచ్చండి అంటే కనుక మీ క్లారిటీ లేదండి. క్లారిటీ తెచ్చుకోండి. ఇంకా చాలా మంది చెప్పాలంటే నాకు యాక్చువల్గా టైం సరిపోవట్లేదు. దీన్ని ఎన్నో భాగాలు చేసి చెప్పాలి. ఓకేనా? క్లోజ్ చేస్తున్నా.